శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి. ప్రస్తుతం ఎవరైనా ఇంచుమించుగా సేఫ్ సైడ్గా ఉన్నారు, చాలా బాగున్నారు, అంత మరీ అందరికిలాగా హడావుడిగా భయంగా లేదు అని అంటే అది వృషభ రాశి వారు, ఆ తర్వాత మకర రాశి వారు. వీళ్ళకేమో 3వ ఇంట చతుర్గ్రహ కూటమి, వీళ్ళకేమో లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి. దీని వలన మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నాము, జపమో హోమో చేస్తుంటే కూడాను ఎక్కడ ఏ గ్రహాలు ఏ స్థాన స్థిత ఉన్నా కూడాను అవి లాభస్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఫలితాలను ఇవ్వమని మనం సంకల్పం చేసుకొని పూజ చేసుకున్న విధంగా గోచారంలో 4 గ్రహాల యొక్క కూటమి లాభస్థానంలో ఏర్పడటం అనేది చాలా వరకు మంచిదే. 3 వంతులు అన్ని పనులు కూడా చక్కగా జరుగుతాయి. ఎటొచ్చి మన ప్రవర్తన పొందిక తీరు విషయ విధానాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా రవ్వంత అదృష్టం జాతకంలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలకి చేరగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్ లభిస్తుంది. మీకు మాత్రం ఇతర ఏ ఇబ్బందులు లేకుండా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక మంచి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోగలుగుతారు. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తారు, అవి కూడా అంది వస్తాయి. ఈ వారం పరిహారంలో భాగంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. ఎందుకంటే జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో మనకి తెలియదు, అక్కడ మంచి ఉందో చెడుందో మనకి తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని అవకాశం ఉన్నవారైతే 8 గ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయండి. శనేశ్వరుడికి ఒక్కడికి మాత్రము నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. దీని వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, ఏమైనా అడ్డంకులు, చికాకులు, సమస్యలు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. ఇమీడియట్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.